2014 ఎలక్షన్స్ లో మోడీ ఇమేజ్ ప్లస్ అవుతుందనుకున్న కమల్నాథులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. మతతత్వవాదిగా మోడీపై వస్తున్న విమర్శలు ఓట్ బ్యాంకును దెబ్బతీస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సరికొత్త ప్రచార ఎత్తుగడలతో మోడీ దూసుకుపోతున్నా అదే స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మోడీ అధికారంలోకి వస్తే గోద్రా లాంటి సంఘటనలు రిపీట్ అవుతాయంటూ ఘాటైన విమర్శలు చేస్తున్నాయి. దీంతో మోడీపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ అటాక్ ఇవ్వాలని కమల్నాథులు నిర్ణయించారు. ఇంతవరకు తెలంగాణ ఇష్యూతో జనంలో పాతుకుపోయేందుకు రాష్ట్ర బీజేపీ శాఖ తీవ్రంగా ట్రై చేసింది. తెలంగాణ అంశం ప్లస్ అవుతుందని భావించింది. కాంగ్రెస్ తెలంగాణకు ఓకే చెప్పడంతో ఇప్పుడు ఆలోచనలో పడ్డారు బీజేపీ నేతలు. వచ్చే ఎన్నికల్లో మోడీ చరిష్మా కలిసొస్తుందని ఆశగా ఉన్నారు. ఎటొచ్చి మోడీపై ఉన్న గోద్రా మరకలు రాష్ట్ర బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. మోడీ గుజరాత్ అభివృద్ధి కంటే ఆయన మతతత్వవాది అనే ముద్ర బ్యాలెట్ బాక్స్ ను ప్రభావితం చేస్తుందని బీజేపీ శ్రేణులు భయపడుతున్నాయి. అందుకే మోడీ కమ్యూనల్ కాదనే ప్రచారాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో త్వరలోనే భారీ ముస్లిం సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి మైనార్టీలకు తాము వ్యతిరేకం కాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. एक शब्द भी माइनॉरिटी के खिलाफ नरेंद्र मोदी जी बोले क्या? अब कोई बताइए. सिर झुक के आगे नहीं चाहिए, सिर उठा के मुस्लिम समुदाय में जाएंगे अपन. आप लोगों को यह विश्वास दिलाना चाहता हूं, हैदराबाद में, आंध्र प्रदेश में, भारत में सभी जितने भी माइनॉरिटी है, माइनॉरिटी के हित के लिए भारतीय जनता पार्टी काम करेंगे. नरेंद्र भाई जी काम करेंगे. मुस्लिम भाई भाइयों का बहुत बड़ा सम्मेलन आने वाले दिन में हम करेंगे. లౌకికవాద పార్టీలను కలుపుకొని పోయేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో పాగా వేయాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరిని అభిప్రాయపడుతోంది. సాధ్యమైనంత వరకు మోడీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ట్రై చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. గోద్రా సంఘటన తప్ప మోడీ ఏనాడు మైనార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని చెబుతున్నారు. నరేంద్ర మోడీ గారిని వేలాది మంది ముస్లింలు తహతహలాడుతున్నారు. చాలా మటుకు ముస్లింలలో ఇలా నరేంద్ర మోడీ గారి పట్ల అభిమానం ఉంది, వారి అభివృద్ధి మీద వారికి విశ్వాసం ఉంది. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అద్వానీ లాంటి బీజేపీ నేతలు గెలుస్తున్నారని సమర్థించుకుంటున్నారు కమల్నాథులు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే మోడీపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు పోటీ చేసినటువంటి లక్నో నియోజకవర్గంలో 25% మంది మైనార్టీలు ఉన్న విషయాన్ని ఈరోజు మర్చిపోవద్దు. కాబట్టి బీజేపీని మతతత్వ పార్టీ అనేటువంటి వాళ్ళు 25 నుంచి 30% ముస్లిం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ముస్లింలు బీజేపీకి ఓటేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ కూడా ఖచ్చితంగా ఒక లౌకికవాదిగానే ముస్లింలు చూస్తున్నారు. మొత్తానికి మోడీ మంచి బాలుడని ప్రచారం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. మోడీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఆ పార్టీ నేతలు రెడీ అవుతున్నారు. మరి జనం ఎంతవరకు నమ్ముతారో చూడాలి.